అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడుల కోసం రబీ మొక్కజొన్న సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రస్తుత కాలంలో చలిబారి నుంచి పంటలను కాపాడుకునే మార్గాలు, వర్మీ కంపోస్టు తయారీ విధానం, ప్రయోజనాలు. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చేదిగా మొక్కజొన్న పంట రైతుల ఆదరణ పొందుతోంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో రైతులు ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల దిగుబడిని నమోదు చేస్తున్నారు. రబీ పంటగా అక్టోబర్ నవంబర్ మాసాల్లోనూ, అదే వరి మాగాణుల్లో అయితే నవంబర్ డిసెంబర్ మాసాల్లోనూ వరి కోతలు పూర్తయ్యాక విత్తుకుంటారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. లేదంటే దిగుబడి తగ్గి నష్టపోవలసి వస్తుంది. దీంతో పాటు సకాలంలో కలుపు నివారించి పంట సున్నిత దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా తడులను అందించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుజాత. రబీ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే భూసార పరీక్ష ఫలితాలను బట్టి తగిన మోతాదులో మాత్రమే మనం ఎరువులను వేసుకోవాలి. దీనివల్ల రైతు సోదరులు అనవసరంగా ఎరువుల మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టుని ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలయదున్నుకోవాలి. రబీ మొక్కజొన్నలో ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాషియం ఎరువులను మనం వాడుకోవాల్సి ఉంటుంది. నత్రజనిని యూరియా రూపంలో వేసుకున్నట్లయితే 210 కిలోలు వేసుకోవాలి. దీనిని 4 సమభాగాలుగా చేసుకొని మొదటి దఫా విత్తేటప్పుడు, రెండవ దఫాగా 25 నుంచి 30 రోజులకి అంటే మోకాలు ఎత్తు దశలో వేసుకోవాలి. మూడవ దఫాగా 45 నుంచి 50 రోజులప్పుడు వేసుకోవాలి. ఆఖరి దఫా యూరియాని 60 నుంచి 60 రోజులప్పుడు మనం వేసుకోవాలి. భాస్వరం ఇచ్చే ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 200 కిలోలు మనం వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలోనే వేసుకోవాలి. పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. పొటాష్ ఇచ్చే ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 55 కిలోలు ఒక ఎకరానికి 2 దఫాలుగా అంటే సగభాగం విత్తే సమయంలో, మిగతా సగభాగం నత్రజని ఎరువుతో పాటు పూత దశలో వేసుకోవాలి. ఎరువుని మొక్కకి 5 సెంటీమీటర్ల దూరంలో మరియు 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. అదేవిధంగా ఎరువులు పైపాటుగా వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలో మనం జింక్ లోపాన్ని కూడా కొన్ని చోట్ల గమనించడం జరుగుతూ ఉంది. ఈ జింక్ లోపం అనేది మొక్కజొన్నలో పైనుంచి 2 లేదా 3 ఆకుల్లో కనిపిస్తుంది. ఆకుల ఈనెల మధ్య భాగంలో పాలిపోయిన పసుపు మరియు తెలుపు రంగు చారలు ఏర్పడతాయి. దీని నివారణకి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. ఒకవేళ మన పొలంలో కానీ జింక్ లోపం ఉన్నట్టయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఒక ఎకరానికి ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలయదున్నుకోవాలి. సాధారణంగా మొక్కజొన్నని రబీలో నీటి తడుల కిందే సాగు చేస్తారు. విత్తిన దగ్గర నుంచి 30 రోజుల వరకు కూడా మన పొలంలో నీరు నిల్వ ఉండకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఏంటంటే బోధశాల పద్ధతిలో మొక్కజొన్నని సాగు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక మొక్కజొన్నకి ఎన్ని రోజుల వ్యవధిలో నీరు పెట్టాలనేది నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నల్లరేగడి నేలల్లో అయితే 5 నుంచి 6 తడులు, ఎర్ర నేలల్లో అయితే
8 తళ్ళు వరకు కూడా అవసరం పడతాయి. ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకోవాలి. నీటి వసతి తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బిందు సేద్య విధానం ద్వారా మనం కానీ నీరు పెట్టుకున్నట్లయితే దాదాపుగా 25-50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రబీ మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్టయితే, మొక్కజొన్న విత్తిన మొదటి 4-6 వారాల వరకు కూడా కలుపుకి చాలా సున్నితమైన దశ. ఈ సమయంలో మనం కలుపుని అరికట్టి పంటకి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న విత్తిన వెంటనే కానీ విత్తిన 1-2 రోజుల లోపల అట్రజిన్ అనే కలుపు మందుని తేలిక నెలలో 800 గ్రాములు, బరువు నెలల్లో అయితే 1200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటితో కలుపుకొని నెలలో తగినంత తేమ ఉండేటప్పుడు మనం పిచికారీ చేసుకోవడం వల్ల దాదాపుగా 1 నెల రోజుల వరకు వెడల్పాటి కలుపుని మనం నిర్మూలించుకోవచ్చు. మొక్కజొన్నని ఏక పంటగా వేసినప్పుడు మాత్రమే ఈ కలుపు మందుని వాడాలి. ఒకవేళ పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందుని 1 లీటరు 200 లీటర్ల నీటితో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. విత్తిన నెల రోజులకి వెడల్పాటి కలుపు మొక్కలు మనం గమనించినట్టయితే 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందుని 500 గ్రాములు 200 లీటర్ల నీటితో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా విత్తిన 30-35 రోజులప్పుడు గొర్రుతో కానీ లేదా గుంటకతో కానీ లేదా పవర్ వీడర్తో కానీ మనం అంతర్కృషి చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా కలుపుని నిర్మూలించుకోవచ్చు. ఆ తర్వాత మనం నత్రజని ఎరువు వేసి బోధనాగలు నడిపినట్టయితే కలుపు నిర్మూలనతో పాటుగా మొక్కల మొదళ్ళకి మట్టి చేరి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత అవసరమైతే సాళ్ళల్లో కలుపుని మనం మనుషులతో తీయించుకోవాలి. మొక్కజొన్న పంటలో వెడల్పాటి మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు మనం గమనించినట్లయితే టెంబోట్రయాన్ అనే కలుపు మందుని 115 మిల్లీలీటర్లు లేదా టోప్రోమిజాన్ అనే కలుపు మందు 30 మిల్లీలీటర్లు, ఈ 2 మందులలో ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలుపుకొని మనం నేలలో తగినంత తేమ ఉన్నటప్పుడు పిచికారీ చేసుకోవడం వల్ల దాదాపు అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా మనం నిర్మూలించుకోవచ్చు. పూత దశ తర్వాత ఇటువంటి అంతర్కృషి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతు సోదరులు సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులని పాటించి మొక్కజొన్నలో కలుపుని సకాలంలో నిర్మూలించుకోగలిగితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. చలిపులి ఇప్పుడిప్పుడే పంజా విప్పడం మొదలుపెట్టింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ చలికి పంటల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. దానికి తోడు పలు రకాల చీడపీడలు కూడా ఆశించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు విత్తుకునే రైతులు చలిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు వేసుకునే పద్ధతుల్లో కూడా కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా వరి నారు పోసుకునే రైతులు ఈ చలి బారి నుంచి తప్పించుకోవాలంటే రకాల ఎంపిక మొదలు నారు పోసుకునేంత వరకు కొన్ని మెలకువలు పాటించాలి. చలి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ మండలంలోని ఈ 10 జిల్లాలలో కూడా, అంటే ముఖ్యంగా పాత వరంగల్, ఖమ్మం, మెదక్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన కొత్త 10 జిల్లాల లోపల ఈ యాసంగి అంటే ప్రస్తుతం ఈ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల వేసుకోదగ్గ పంటలు ప్లస్ ప్రస్తుతం వేసినటువంటి కొన్ని యాసంగి పంటల లోపల కనుక ఈ చలి అంటే మధ్య తెలంగాణ మండలం లోపల యాసంగిలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య చలి యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే ముఖ్యంగా వరికి సంబంధించి చాలామంది రైతు సోదరులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యన నార్లు పోస్తూ ఉంటారు. జనరల్గా స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల లోపల పంట కాలాన్ని పూర్తి చేసుకునేటువంటి రకాలను నారు పోయడం మంచిది. నారుమల్ల లోపల చలి యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే అంటే మనకు ఈవెన్ 30-35 రోజులు అయిన తర్వాత కూడా నారు ఎదగకపోవడం చేత ఆలస్యంగా అయ్యాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. తద్వారా పంట కాలం కూడా బాగా పెరుగుతుంది. మనకు చివరికి ఏంటంటే మనకు మే, జూన్ అట్లా ఎక్స్టెండ్ అయినప్పుడు వడగండ్ల వానలతోటి కొంత పంట నష్టం జరిగే అవకాశం కూడా ఉంది మనకు. అంటే స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవాలి మరియు చలి యాజమాన్యం చేసినట్లయితే అప్పుడు ఆ 125 రోజుల లోపలనే మనకు పంట కోతకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వరికి సంబంధించి రకాలను ఎన్నుకునేటప్పుడు స్వల్పకాలిక రకాలైనటువంటి
ఒకవేళ దొడ్డు రకాలు కావాలనుకుంటే జగిత్యాల రైస్ 1 కానీ, లేదా కూనారం సన్నాలు కానీ, లేకపోతే RNR 29376 ఇవి కానీ, లేకపోతే 1010 కానీ, ఇలాంటి రకాలను ఎన్నుకుంటే మనకు మంచిది దొడ్డు రకాలైతే. అదే సన్న రకాలైతే మనకు కూనారం 1638 కానీ, 755 కానీ, లేకపోతే RNR తెలంగాణ సోనా కానీ, లేకపోతే వరంగల్ 962 కానీ, ఇలాంటి రకాలైతే మనకు స్వల్పకాలిక రకాలు మరి సన్న రకాలు కూడా ఎన్నుకుంటే మంచిది. నారు పోసేటప్పుడు కూడా అంటే ముఖ్యంగా నారును మామూలుగా ఫ్లాట్ బెడ్లో కాకుండా ఎత్తైనటువంటి నారుమల్లు అంటే మిరప నారుమల్లలాగా 1 మీటర్ అంత పొడవు వెడల్పుతోటి మనకు ఎంత పొడవు ఉంటే అంత అట్లా పొడవైనటువంటి ఎత్తైన నార్మల్ని చేసుకోవాలి. దాంట్లో అవకాశం ఉంటే ఈ కోళ్ళెరువు లాంటి కొంత ఉపయోగించినట్లయితే కొంత వేడి ఉండడానికి అవకాశం ఉంది. నార్మల్ పోసిన తర్వాత ప్రతిరోజు కూడా నీళ్లు ఉదయం పూట పెట్టి సాయంత్రం పూట తీసేసి ఉంటే మంచిది. లేదా చలికి నీళ్ళన్నీ రాత్రి అంతా ఉన్నట్లయితే చలి పెట్టి కొంత ఎదుగుదల తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం పూట అంటే పైన ఈ నారుమల్ల పైన ఈ ఇనుప చువ్వలతోటి కానీ లేకపోతే ఏదైనా కర్రలతో చేసినట్టు ఊతం లాంటిది ఏర్పాటు చేసి దానిపైన ఒక తెల్లటి ప్లాస్టిక్ పేపర్ లాంటి ఒక కప్పి ఉంచి సాయంత్రం పూట కప్పి ఉదయం పూట తీసేయాలి మనం. అంటే ఒక స్వెటర్ లాగా వేస్తే అట్లా రోజు సాయంత్రం కప్పి ఉదయం పూట తీసేయాలి మనం. అంతేగాని డే అంతా పెట్టొద్దు మనం. అట్లా చేసినట్లయితే మంచి చలి ప్రభావం బారిన పడకుండా మనకు వానాకాలంలో ఎట్లయితే 25 రోజులకే నారు పెట్టడానికి వస్తుందో అట్లా యాసంగిలో కూడా 25 రోజులకే మనకు 4-5 ఆకులు వచ్చి మనం నారు పెట్టుకునేటట్టుగా వీలవుతుంది. మనకు చలిలో నారు పెంచేటప్పుడు ఈ జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కానీ యూరియా వేసేటప్పుడు కూడా దానికి మ్యాంకోజెబ్బును కార్బెండిజం కలిగినటువంటి ఈ ఫంగిసైడ్స్ని కలిపి దాన్ని చల్లుకున్నట్లయితే తెగుళ్ళ బారిన కూడా పడకుండా ఆరోగ్యవంతమైన నారు రావడానికి అవకాశం ఉంది. నారు పీకి వేసేటప్పుడు కూడా ఎకరానికి సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాను నార్మల్లోనే 1 వారం రోజుల ముందుగా వేసి పీకి నాటు పెట్టినట్లయితే ప్రధాన పొలం లోపల మొగిపురుగు కూడా రాకుండా ఉంటుంది. ఏ విత్తనం తీసుకున్నా సరే దానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయడం కూడా మర్చిపోదు యాసంగిలో. ఎందుకంటే ఈ అగ్గి తెగులు మరియు కొంత షీత్ బ్లైట్ ఇట్లాంటి కొన్ని తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వానాకాలం కంటే యాసంగి లోపల తెగుళ్ళు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బన్డిజం కలిపిన దాంట్లో ఒక 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టుకుంటే మంచిది మనకు. ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటుంది. సరైన సమయంలో నారు పెట్టుకోవచ్చు మనం. ఇవి మన వరికి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచనలు. అదే ఇతర పంటలలో కూడా అంటే ముఖ్యంగా చలి ప్రభావం పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జనరల్గా యాసంగిలో చలి ప్రభావం చేత ఏమవుతుందంటే తెగుళ్ళు బాగా ఆశిస్తాయి అన్ని పంటలలో కూడా. అంటే మచ్చలు వస్తూ ఉంటాయి, కాయకుళ్ళు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, ఆకంత పసుపు రంగులకు మారిపోతూ ఉంటాయి. ఈ తెగుళ్ళ వల్లనే జరగవచ్చు లేదా పోషకాల లోపం వల్లనే జరగవచ్చు. సో కాబట్టి తెగుల బారి పడకుండా ఉండేందుకు మనం ఏ పురుగు మందు కొట్టినా లేకపోతే ఏ ఇతర మందులు కొట్టుకున్నా కూడా దాంట్లోపల చాలా ఈజీగా ఉండేటువంటి ఫంగిసైడ్స్ కొన్ని అంటే M45 కానీ కార్బన్డిజం కానీ 2 కలిసినటువంటి కానీ లేకపోతే ఎగ్జాకోనజోల్ ప్రొపికోనజోల్ లాంటివి కానీ ఇలాంటి తెగుళ్ళ మందులను కొంచెం ఎక్కువగా వాడడం అలవాటు చేసుకుంటే మంచిది. తెగుళ్ళ ఆకుమచ్చలు, కాయకుళ్ళు, కాండంకుళ్ళు ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. దాంతో అవకాశం ఉంటే ప్లాంటోమైసిన్, స్టెప్టోమైసిన్ ఇట్లాంటివి కూడా కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ చలి పెట్టినప్పుడు ఏంటంటే భూమి లోపల పోషకాలు ఉన్నప్పటికీ ప్లస్ మొక్కలు కొంచెం ఎదుగుదల అంత ఫాస్ట్గా ఉండదు తొలి దశలలో. కాబట్టి ఆకులన్నీ పండిబారిపోతూ ఉంటాయి. సో దాని కొరకు కూడా నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు ఈ సూక్ష్మధాతు పోషకాలను కలిగినటువంటి అగ్రోమెన్ మ్యాక్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఫార్ములా 4 ఉండేటువంటి లేకపోతే పాలిఫీడ్ కానీ మల్టీకే కానీ 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున, అగ్రోమెన్ మ్యాక్స్ అయితే 2 గ్రాముల చొప్పున ఇట్లాంటివి కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పోషకాలను కూడా మనం పైనుంచి అందించడం చేత మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు అవకాశం ఉంది. కొంచెం పంట పెరుగుతున్నప్పుడు మనకేంటంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా కొంచెం ఎక్కువైతే ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు. దాని నివారణ కొరకు ఈ రీజెంట్ లాంటి మందులను పిచికారి చేసుకున్నట్లయితే అట్లా కూడా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా చలి బారిన పడకుండా ఉండడానికి మరొక సూచన ఏంటంటే మనకు నిర్ణీత సమయం లోపల పంటలను వేసుకోవాలి మనం. అంటే ప్రతి పంటకు కూడా ఒక సమయం నుంచి ఒక సమయం మధ్యన వేసుకోమని చెప్తున్నాం మనం. ఆ డేట్ దాటిన తర్వాత వేసుకుంటే కూడా మనకు అటు చలినే కాకుండా మనకు ఎండాకాలంలో కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దానికి క్రాప్ వెళ్ళిపోయినట్లయితే అధిక ఉష్ణోగ్రతకు నీళ్ళ కొరత రావడం, ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చినప్పుడు చీడపీడలు ఆశించడం, లేకపోతే వడగండ్ల వాన నుంచి పంటలను రక్షించుకోలేకపోవడం ఇలాంటి పలు సమస్యలు ఉంటాయి. కాబట్టి యాసంగి లోపల కట్ ఆఫ్ డేట్స్ అంటే నిర్ణీత సమయం లోపల పంటను వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అది కూడా చలి యాజమాన్యానికి సంబంధించి ఒక చిట్కానే. ఇంకా మనం వేరే పంటలు వేసుకున్నప్పుడు అవకాశం ఉన్నట్లయితే బోధ పద్ధతులు వేసుకుంటే కూడా మనకు కొంత లాభం జరిగేందుకు అవకాశం ఉంది.
సో ఇంకొక సూచన ఏంటంటే రబీ లోపల జనరల్గా ఏ క్రాప్ అయినా సరే వానాకాలం కంటే యాసంగి లోపల దిగుబడులు ఎక్కువ వస్తాయి మనకు. సో కాబట్టి ఎందుకంటే మబ్బులు ఉండవు, క్లియర్ స్కై ఉంటుంది, లైట్ మంచిగా ఉంటుంది. సో కాబట్టి ఎరువుల యాజమాన్యం కూడా అంటే మోతాదు పెంచాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ సార్లు వేసుకుంటే మంచిది. మొక్కల సంఖ్యను కూడా చాలా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం, అంటే కొంచెం పలసన కాకుండా కొంచెం దగ్గర, ఎందుకంటే బాగా పెరగవు యాసంగిలో. సో కాబట్టి మనం మొక్కల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఎరువుల యాజమాన్యాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నట్లయితే సేమ్ వెరైటీ సేమ్ క్రాప్ వానాకాలం కంటే యాసంగిలో ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు. సో యాసంగిలో మనం ఏ పని చేసినా కూడా మనం మార్చి 31 ఏప్రిల్ మొదటి లోపల మనకు పంటలను అయిపోయేటట్టుగా చూసుకోవాలి మనం. అదేవిధంగా ఇప్పుడు వానాకాలం అంత అయిపోయిన తర్వాత యాసంగి వేసుకునేటప్పుడు వానాకాలం పంటలకు సంబంధించిన అవశేషాలు చాలా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తగలబెట్టకుండా తక్కువ టైం ఉంటుంది మనకు. ఈ టైం లోపల వాటిని కొంచెం నీళ్లు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కొంచెం మాగనిచ్చి తర్వాత దున్నుకొని మనం పంటలు వేసుకున్నట్లయితే బెటర్. డ్రైలాండ్ సిచ్యువేషన్లో అయితే వాటిని భూమిలోనే కళ్ళి దున్నేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. వెట్లాండ్ సిచ్యువేషన్ అయితేనే వాటిని మురిగేటట్టు చూసుకోవాలి. ఇది కూడా చేసినట్టయితే మనకు యాసంగి లోపల మంచి దిగుబడులు వచ్చి నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. పొందుతున్న దిగుబడుల కన్నా గుమ్మరించే రసాయనాలే అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవచ్చు, ఏ వ్యర్థాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు, ఏ పంటలకు ఎంత మోతాదులో వేసుకోవచ్చు, ఉపయోగాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేష్. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఎక్కువ రసాయన ఎరువులు వాడడం వల్ల సారం అనేది కోల్పోయినాయి భూములు. మనం సేంద్రియ ఎరువులైనటువంటి పెంట ఎరువులు కానీ, వర్మీ కంపోస్టు కానీ, మేకల ఎరువులు కానీ, లేకుంటే జీవన ఎరువులు కానీ వాడాలి. ఇది వాడడం వల్ల మనం భూమిలో సారవంతం కానీ లేకుంటే సేంద్రియ కర్బనం కానీ పెంచగలుగుతాం. అయితే ఈరోజు మనం వర్మీ కంపోస్టు అసలు ఎలా చేయాలి ఏందనేది. వర్మీ కంపోస్ట్లో వాడే వానపాములు ఏ రకాలు ఉంటాయంటే, ఒకటి పెరియానిక్ ఎక్స్వేటస్ అని, లాంపిడో మారుతి, యూడ్రిలస్ యాజిని, ఎసినియా పోటిడా అనే 4 రకాలు మనం వర్మీ కంపోస్ట్లో వాడతాం. ఇవి ఏంటంటే భూమిలో లోతుకు పోకుండా పైపైన ఉంటాయి కాబట్టి మనము ఈ వర్మీ కంపోస్టు తయారవడానికి ఉపయోగపడతాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రొసీజర్ చూసుకున్నట్టయితే పిట్ ఎలా తయారు చేసుకోవాలంటే, మనము లోతు అనేది 1 అడుగు అనేది పెట్టుకోవాలి, వెడల్పు అనేది 3 ఫీట్ల వరకు పెట్టుకోవాలి. పొడవు అనేది మనము నీడను బట్టి ఎంత పొడవైనా వేసుకోవచ్చు. మినిమం ఒక 10 ఫీట్లు. నీడ ఎందుకు అవసరం అంటే, మనము ఎక్కువ ఎండ నుంచి కానీ ఎక్కువ వర్షం నుంచి కానీ, బెడ్లో వర్షం ఎక్కువ నిలిచినా కూడా వానపాములు చనిపోతాయి. అదే మనం ఒకవేళ మనము ఎండ ఎక్కువ ఉన్నా కూడా తొందర తేమ ఆరిపోవడం వల్ల ఇది ఏం చేసినా కూడా వానపాములు చనిపోతాయి. కాబట్టి చెట్టు నీడ కింద కానీ ఏదైనా షెడ్ వేసుకోవడం అయితే ఉత్తమం. అయితే మనం ఏంటంటే ఫస్ట్ కింద అడుగు భాగాన్ని ఏంటంటే 1 ఇంచు 2 ఇంచుల వరకు ఇటుక వేసుకోవాలి. తర్వాత మనం 1 ఇంచు 2 ఇంచుల వరకు మనము మట్టి అనేది వేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇది జిగుట గుణం కలిగి ఉండరాదు. ఎందుకంటే జిగుట గుణం ఉంటే వానపాముల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది, అంటే కదలడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ కింద అడుగు భాగాన మట్టి పైన చేదుగుండేది మనము కానగాకులు కానీ వేపాకులు కానీ వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకోవాలంటే, బల్లులు కానీ తొండలు కానీ ఉడతలు కానీ ఏదైనా వచ్చి వానపాములు తినిపోకుండా ఉండడానికి రక్షణగా మనం ఈ చేదుగుండే ఆకులను వేసుకుంటాం. దానిపైన మనం పశువులు తిన్న మిగిలింది కానీ, పంట వేస్ట్ కానీ, చెరుకు వాడే కానీ అట్లాంటివి, అంటే పాక్షికంగా కుళ్ళిన సేంద్రియ పదార్థాలు ఏమైనా ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 3 ఇంచుల వరకు వేసుకోవాలి. అది తర్వాత గ్లైరిసిడి ఆకులు కానీ వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే దీంట్లో రబ్బర్ కానీ, టిన్ కానీ, గాజు కానీ అట్లాంటివి ఏది లేకుండా చూసుకోవాలి. తర్వాత 5 ఇంచుల వరకు పాక్షికంగా ఎండిన పేడ, అంటే 1 వారం రోజులు ఎండిన పేడ అనేది వేసుకోవాలి. పచ్చి పేడ వేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం 1 వారం రోజుల వరకు పాక్షికంగా ఎండిన పేడని వేసుకోవాలి. తర్వాత ఇలా లేయర్ వేసి మనము
బెడ్ పై వరకు వచ్చే విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం మొత్తం ఆ బెడ్ అంతా బాగా తడిచేలాగా నీళ్ళతో తడపాలి, మొత్తం బెడ్ అంతా తడపాలి. తడిపిన తర్వాత ఒక 2 రోజులకు చదరపు మీటర్కు 1000 చొప్పున మనం ఈ జర్రెలు వానపాములు అనేవి వదలాలి. ఇవి వదిలిన తర్వాత మనము ఎండాకాలం అయితే ప్రతిరోజు ఒక 5-6 బిందెలు నీళ్లు పోయాలి. అదే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఉన్నప్పుడు ప్రతి 4-5 రోజులకు ఒకసారి 5-6 బిందెలు నీళ్ళు అనేది పోయాలి. ఎందుకంటే మనం ఈ బెడ్లో 30-40% తేమ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే వానపాములు తిని విసర్జించగలుగుతాయి. అయితే మనం తయారైన తర్వాత ఎట్లా తెలుస్తుందంటే మనం చేయి పెట్టి చూసినప్పుడు మొత్తం పొడి పొడిగా ఉంటుంది. అది మనం అప్పుడు నీళ్లు పోయడం ఆపేసేయాలి. నీళ్లు పోయడం ఆపేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత తేమ కోసం వానపాములు అనేది కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనము కుప్పలాగా వేసేసి పైనుంచి తీసుకొని మనం జల్లెడ పట్టుకోవాలి. చిన్న ప్రోడక్ట్ అనేది టీ పొడి కలర్లో బాగా క్వాలిటీతో ఉంటుంది. ఇది మనము బ్యాగులలో నింపుకొని పెట్టుకోవచ్చు. మనం వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు చూసుకున్నట్లయితే వర్మీ కంపోస్ట్లో మనకు 16 రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, ఎంజైమ్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి అన్నట్లు. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మొక్క సమృద్ధిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సేంద్రియ కర్బనం కూడా 9.5 నుంచి 18% వరకు ఉంటుంది మన వర్మి కంపోస్ట్లో. దీంట్లో మనము ఈ భూమికి క్షారత్వం కానీ ఆమ్లత్వం కానీ ఉన్నప్పుడు కూడా ఇది స్థిరీకరించే గుణం అనేది మన వర్మి కంపోస్ట్లో ఉంటుంది. ఇంకోటి మనము క్రమం తప్పకుండా వర్మి కంపోస్ట్ వాడడం వల్ల కూడా భూమికి మనము ఈ చీడపీడలను తట్టుకునే శక్తి అనేది వస్తుంది. దీంతోపాటు నీటిని నిలుపుకునే గుణం కూడా మనము ఈ వర్మి కంపోస్ట్ వాడడం వల్ల వస్తుంది. చెరుకులో వాడితే దిగుబడి పెరగడంతో పాటు రసంలో చక్కెర శాతం అనేది పెరిగినట్లు రీసెర్చ్లో మనకు తెలుస్తుంది. కూరగాయలు కానీ పండ్లలో వాడితే దీంట్లో ఏంటంటే మనము నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. పూల పంటలలో వాడితే పూలు సైజు పెద్దగా రావడం కానీ, అయితే పూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కానీ ఇలా మనం గమనించడం అయితే జరుగుతుంది. అయితే మనము వర్మి కంపోస్ట్ ఎంత మోతాదు ఏ పంటకి ఎంత వాడాలని చూసుకున్నట్లయితే మనం వర్మి కంపోస్ట్ అయితే చివరి దుక్కిలో వేసుకోవాలి. ఎందుకంటే చివరి దుక్కిలో వేసుకోవడం వల్ల భూమిలో అంతా కలిసేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇప్పుడు వరి పంటకు వాడితే 1 టన్ను వాడుకోవాలి వర్మి కంపోస్టు. అదే మనము మొక్కజొన్న కానీ, జొన్న కానీ, కంది కానీ, అయితే పత్తి కానీ, మిరప కానీ ఆ పంటలకైతే మనం 1 టన్ను వరకు మనం చివరి దుక్కిలో వేసుకోవాలి. అదే వేరుశెనగ కానీ, పొద్దుతిరుగుడు కానీ, చెరుకు కానీ ఇలాంటి పంటలకు మనము 1.5 టన్నుల వరకు వేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు తోటలు ఉంటాయి కదా, మామిడి తోటలు కానీ అట్లా ఏదైనా చెట్లు పెట్టేటప్పుడు మనము ఒక మొక్కకు 2 కిలోల వరకు వేసుకుంటాము. అదే 1 నుంచి 5 సంవత్సరాల వరకు మొక్క ఉందనుకోండి, దానికి 5 కిలోలు అనేది వర్మి కంపోస్ట్ వేసుకుంటాము. అదే 6 నుంచి 9 సంవత్సరాల మొక్కలకైతే 10 కిలోల వరకు వర్మి కంపోస్ట్ వేసుకుంటాము. అదే మనం ఒకవేళ 10 సంవత్సరాల పైబడిన మొక్క ఉందనుకోండి, దానికి 20 కిలోలు అనేది ప్రతి సంవత్సరం అనేది వేసుకుంటాం. మొక్క చుట్టూ మనము ట్రెంచ్ లాగా తీసి దాంట్లో వేసి కప్పడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ యువత కూడా దీనివల్ల మనం ఉపాధి కూడా పొందొచ్చు. మనము సంవత్సరానికి ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. సంవత్సరానికి 10 బెడ్లు అట్లా పెట్టుకుంటే మనకు ఒక 15 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ అనేది రావడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.